ఈరోజు ఈ మధ్య మనం ఒక అన్వాయితీ పెట్టుకున్నాం. ప్రతి ప్రోగ్రాంలో ఒక డ్రామా, చిన్న డ్రామా చేద్దామని. యాక్చువల్గా పెద్ద పెద్ద డ్రామాలు చేసాము, కాకపోతే ఈరోజు ఒక చిన్న డ్రామా చేద్దాం. ఒక 10 minutes డ్రామా. 3 వరాలు. డ్రామా యొక్క పేరు 3 వరాలు అనమాట. 3 వరాలు అంటే తెలుసు కదండి, శివుడు ఇస్తాడు కదా, చేయి పెడితే భస్మం అయిపోతామని. అట్లాంటిది ఇది 3 వరాల సినిమా. తొందరగా స్టార్ట్ చేద్దాం. శ్రీదేవి సెల్ఫీలు ఆపేస్తే డ్రామా స్టార్ట్ చేద్దాం మనం, సరేనా? సో ఈ డ్రామాలో 3 వరాలు. మీరు మైక్ తీసుకోండి, 3 వరాల్లో మైక్ తీసుకోండి మీరు, పర్వాలేదు. థ్యాంక్ యూ. మీరంతా కూర్చుంటే దయచేసి నేను చాలా సంతోషపడతాను. మూడు వరాలు. 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏమైందో నేను ముందే చెప్పను, మీరు చూస్తూ ఉండండి. అక్కడే ఉండు శ్రీదేవి, నేను పై తర్వాత రావచ్చు. నేను కిందికి వెళ్ళిన తర్వాత మీరు పైకి రండి, ఓకే? అరే జగన్, ఎలా ఉన్నావురా? అరే చాన్నాలైందిరా నేను చూసి. అరే అసలు ఇక్కడ ఉన్నావురా? అసలు నువ్వు అసలు నన్ను పూర్తిగా మర్చిపోయావురా. ఎందుకు మర్చిపోయినరా? నీ పెళ్ళికి వచ్చాను కదరా. అయినా నీ పెళ్ళైంది కదా, ఎలా ఉందిరా మీ ఆవిడ? అంటే నీ మాట వింటుందా, లేకపోతే తన మాటే నువ్వు వింటున్నావా? అది ఎందుకులే, చెప్పరా. ఎందుకులేరా? అరే పెళ్ళైన ప్రతి వాడిని అడిగే మొదటి క్వశ్చన్ అదేరా. పెళ్ళి అయిన తర్వాత నీ భార్య నీ మాట వింటుందా వినదా? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్. అది మాత్రం ఆన్సర్ చేయరా, మీతో ఏం అక్కర్లేదు. చెప్పురా ప్లీజ్ రా. నేనేదో మర్చిపోదామని ఇలా ఈ పార్క్ వచ్చాను, నువ్వు కనపడ్డావు. ఏదో సంతోషిద్దాం అనుకుంటాడు, మళ్ళీ దాని దగ్గర గుర్తు చేస్తావు. అంటే 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 ఇట్లా 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 నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నువ్వు మర్చిపోదామని ఇక్కడ వచ్చావు అంటే నీ మాట నీ పెళ్ళం వినట్లేదు అనమాట, అంతేనా? ఎందుకురా? చెప్పురా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద. అరే ఒకసారి చించురా, నేను కూడా చూస్తాను. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఎవరికైనా పెళ్ళి అయితే ఇమ్మీడియట్గా వాళ్ళని అడిగేది కొట్టి క్వశ్చన్, నీ పెళ్ళ నీ మాట వింటుందా అని అడుగుతాను. వాడు ఎవడైనా ఇదే చెప్తాడు రా. నాకు ఎంత సంతోషం అంటే అబ్బా అల్వా తిన్నంత మాదిరిగా ఉందిరా. చెప్పు. ఎందుకులేరా అడుగుతావు? నా మాట వినడం కాదు కదా, దాన్ని పాటించడం సరికాదు కదా, వినడమే లేదురా అసలు. ఏంటో అందుకు పెళ్ళైనప్పుడు ఎన్నో కలలుగా అంటాం. అరే రే రే అవన్నీ కూడా అక్కడే మర్చిపోవాలిరా. అందుకనే పెట్టి పుట్టాలరా. చూడు నేను చూడు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా మా ఆవిడ నేనంటే ఆ మహేష్ బాబు సినిమా చెప్తాడు చూడు, ఇది అర్థమైందా? నేను అలా గేటు తలుపు తెరిచానంటే ఏమండి 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 రండి రండి, చెప్పులు ఆ కాళ్ళు కడుకుంటారా, రండి రండి, ఇదో టవాల్ అండి, ఇది ఒకటి కూర్చోండి, కాఫీ తెస్తానండి, ఐస్ క్రీమ్ చేశానండి, అది చేశానండి. ఎంత వినయము! అయినా నేను ఎట్లా బెదిరిస్తాను తెలుసామని, గదువుతాను అంటే అలా పడి ఉంటుంది చెప్పు కింద అంటారు చూడు, అలా అనమాట. అయితే నువ్వు మన కాలేజీలో ఉన్నట్టుగానే ఆ లీడర్షిప్ అలాగే ఉందన్నమాట. ఎక్కడైనా లీడర్. ఒక్క మాట చెప్తా నేను, సరిగ్గా విను. సింహం ఎప్పుడైనా సింహమేరా. పెళ్లికి ముందైనా సింహమే, పెళ్లి అయిన తర్వాత కూడా సింహమే. అందుకనే నిన్ను అడిగాను, ఈ సంగతి ఏంటో నాకు కావాలని అడిగాను. అయితే ఒరే 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 నిజంగా నువ్వు చెప్తుంటే నా ఒళ్ళంతా పులకరించిపోతుందిరా. చూడాలని ఉందిరా నాకు. అరే ఒక్కసారి మీ ఇంటికి తీసుకెళ్ళరా, మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకున్నావురా. కానీ నా బాధ ఏమో ఇలా ఉందిరా. నువ్వు చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందో, ఒకసారి ఆ సీన్ కల్లారా చూడాలని ఉందిరా. చెప్పాను కదరా, అదృష్టం ఉండాలి, పెట్టి పుట్టాలి దానికి. సర్లే దానికేం మహద్భాగ్యం. కానీ నువ్వు పని చేయరా, మా ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి, రేపు డిన్నర్కి వచ్చేసి అప్పుడు చూడు ఈ సింహం ఎలా అద్రగొడతారో చూడు, అర్థమైందా? తప్పకుండా వస్తాను రా. నువ్వు చూడు, భరించాలి ఉంది నాకు. చూడు చూడు రేపు డిన్నర్కి వచ్చేసి. అలాగే వచ్చేటప్పుడు ఆ గిఫ్ట్లు పట్టుకురా, నాకు అస్సలు నచ్చదు, సరేనా? సరేలేరా. సీన్ 2, ఈ సింహం ఇంటికి పోతాడు అనమాట. ఇప్పుడు అక్కడ ఈయనకంటే ఒక పెద్ద నరసింహం ఉంది లోపల. మైక్ తీసుకొని పో. వాడెవడో చెప్పాడు ఆడి పెళ్ళం కొట్టిందని. వీడు మూసుకొని ఉండొచ్చు కదా, వీడు సింహం అంట, నాకు పెద్ద సింహం అంట, పైగా డిన్నర్కి ఇన్విటేషను. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? వాడేదో చెప్పాడే అనుకో, సరే నాకు కూడా ఎలాగే ఉంటుందిరా అని చెప్పుకోవచ్చుగా. నామూసి ఒకటి వాడు బాధపడుతుంటే వాడు బాధ వినేసి నేను అలా కాదని చెప్పడం, దీనికే చెప్తాను ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్తే. ఇప్పుడు ఇది ఏముంటుందో తెలియదు. కాంతం
సూర్యకాంతం, అమ్మో సూర్యకాంతం అంటే కొడుతుంది. కాంతం, ఏంటి? ఏం లేదు, భోజనం చేసావా మధ్యాహ్నం? చేసావా? కొద్ది గుంతి వెళ్ళి పెట్టుకొని తినిపో. అది కాకరకాయ పెట్టావు, చాలా చేదుగా ఉంది మధ్యాహ్నం. కాకరకాయ చేదుగానే ఉంటది, అయినా ఇంత బెల్లం తగలేసాగా నీ తీపి కోసం. ఇంకా ఏం చేయమంటావు? ఏమో బెల్లంలో కూడా నకిలీ బెల్లంలో ఉన్నట్టున్నాయి, అస్సలు ఎంత చేదుగా ఉందో తెలుసా. వాడు పక్కవాడేమో మంచి తీయటి చామగడ్డ పులుసు తీసుకొచ్చాడు, నన్ను చూపిస్తూ నాకు ఇంత కూడా ఇవ్వకుండా తిన్నాడు తెలుసా. ఎప్పుడు చూసినా చాలు పొరుగింటి పుల్లకూర రుచి అని మగ జాతి అంత. పెళ్ళం ఎంత కష్టపడిద్ది. మొగుడికి ఇష్టం ఉంటుందా? ఆ పక్కింటి ఆవిడ ఎంత బాగా కట్టింది, ఈ పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయన ఎంత తెచ్చింది. మేం చేసేదంతా సంఖ నాగిపోతుంది. సరే సరే కాంతం, చెప్పు. మొన్న రేపు నెక్స్ట్ వీక్ నీ పుట్టినరోజు కదా. అవును. అది కొత్త షాప్ వచ్చిందంట, మాంగళ్య అని. ఆ సినిమా యాక్టర్ నిన్న ఓపెన్ చేసిందంట. నీకు పట్టు చీర కొనిపెడతా చూడు. ఈసారి నువ్వు మాత్రం 25,000 తీసుకో. 25,000లో మంచి పట్టు చీర తీసుకో, సరేనా? మొన్నే కదా 25 కొనిపెట్టావు, మళ్ళీ కొనిపిస్తావా? మొన్న 25కే పిఎఫ్ లోన్ పెడితే ఇంతవరకు రాలేదు. మా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాను, అది తీర్చలేదు ఇంకా. ఇప్పుడు నేను పోనీ అని 25 అని చెప్పాను, పోనీ 50 తీసుకో. సరే, నాకు వద్దు అంటున్నా, కొనిస్తానంటున్నావు కదా, కొనిపో. ఈ చీరలు పట్టు చీరలు చేసేవాళ్ళు 50,000 కాదు కదా, 5 లక్షలు కూడా చేస్తారు. సరే సరే, కాంతం చెప్పండి. ఒక్క నిమిషం. నువ్వు నిన్ను పెళ్ళైనప్పుడు మన ఇద్దరం బాగానే ఉన్నాం కదా, సంతోషంగా. ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం. అది మా ఫ్రెండ్ ఒకడున్నాడు కాంతం, వాడు ఏమన్నాడంటే వాడింట్లో వాళ్ళ ఆవిడ రాచి రంపాన పెడుతుందంట. నువ్వు కాదులే, నువ్వు అస్సలు రాచి రంపాన పెట్టట్లేదు. నువ్వు నేను చెప్పిందల్లా వింటావని వాడి దగ్గర చెప్పా. చెప్తే ఏదో ఇన్నాడు, సరే సంతోషంగా వెళ్ళిపోవచ్చు కదా. అరే రే నేను మీ ఇంటికి వస్తాను రా, ఒక్కసారి చూస్తాను రా అన్నాడు. నేను గమ్మని ఉండొచ్చు కదా, ఏదో పోనీలే ఒకసారి డిన్నర్. మొన్న పెళ్ళైంది కదా, మనం వెళ్ళాం కదా. వాడు అయితే డిన్నర్కి వస్తా అన్నాడు. నువ్వు కొంచెం నాకు కోఆపరేట్ చేయాలి. ఏం చేయాలి? నేను వాడి దగ్గర గమ్మని ఉండకుండా నేను ఏది చెప్తే. నాకు ఇట్లా వాడు వస్తున్నాడు, డిన్నర్కి రకాలు చెయ్యి, అన్నం పెట్టాలని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు చెప్తున్నా. వస్తే ఒక కాఫీ అయితే ఇస్తా, అంతవరకు. అంతగానే నా వల్ల కాదు. అది కూడా పని మనిషి చేపించి ఆడ పెడతా ఫ్లాస్కోలో. నేనైతే పొయ్యా, నీకే పొయ్యి, నువ్వు ఆడికి ఆడబోస్తాను. అవును, మీ నాన్న ప్లాట్ పత్రాలు ఏదో తెప్పించమన్నాడు రిజిస్టర్ ఆఫీస్లో. మావాడు తెలిసినవాడు ఉంటే వాడితో చెప్పి తెప్పించానులే. మీ నాన్నకి అది రేపు పట్టుకుని ఇస్తావా రిజిస్ట్రేషన్ పేపర్స్? ఎందుకు? అది కూడా నేను ఇవ్వాలా? అంటే మీ నాన్న కదా, నువ్వు ఇస్తే సంతోషపడతావని చెప్తున్నాను. సరే, నువ్వేం చెప్పావో అది ఓకే లేపు. సరే గాని కాంతం, అయితే వాడు వస్తాడు, నువ్వు పెద్దగా ఏం వండక్కర్లే. ఒక చారు, ఒక ఏదో ఒక వేపుడు చేసేసి. కానీ ఇక్కడ పెద్ద కిటికీ ఏంటంటే, ఏంటో లిటిగేషన్ ఏంటంటే, చెప్పబ్బా. ఒక్క కొంచెం సేపు వాడు వెళ్ళే వరకు నేను చెప్పిందల్లా వినబ్బా ప్లీజ్. నీ కాలు పట్టుకుంటానే, చిన్నదాని అయినా. దీనికోసం కాళ్ళు ఎందుకు పో. అట్లానే గాని ఇదిగో ఒక గంట కన్నా ఎక్కువసేపు నిలబడితే అస్సలు నా వల్ల కాదు. ఇదేదో నువ్వు 2 గంటలు నాకు టైం ఇవ్వక్కర్లేదు. 3 వరాలు ఇవ్వు. 3 వరాలేనా? అయితే ఓకే. అంటే నేను వాడు వచ్చినప్పుడు ఏం మాట్లాడినా నువ్వు ఎదురు మాట్లాడకూడదు. సరేనా? సూర్యకాంతంలో, నీ పేరులో సూర్యకాంతంలో సూర్య తీసేసి కాంతం ముద్దుగా ఉండు, బంగారంలా ఉండు, సరేనా? అలా రెండోసారి నేను ఎన్ని తిట్టినా గమనం ఉండాలి. ఇదిగోండి, నీకు ముందే చెప్తున్నా, 3 తిట్లు తిట్టండి. 4వ తిట్టు తిట్టావో నీ ఇష్టం. నేను అసలు తిట్టను కదా, అలా తిట్టాను చూడు. 3వసారి అంటే 3 తిట్లు కాదు, ఒకసారి ఒక తిట్టు, రెండోసారి 2వ తిట్టు, 3వసారి 3వ తిట్టు, సరేనా? 3 సార్లు తిడతావు, 3 సార్లు. 4వసారి చూసాడు సూర్యకాంతం కాదు కదా, 100 కాంతాలు వస్తారు, నీ ఇష్టం. ఇదో ఇంకో మాట చెప్తాను, వాడికి నేను సింహం అని కొంచెం బిల్డప్ ఇచ్చాను. కొంచెం నువ్వు నేను సింహమే, పెళ్లికి ముందు సింహము, తర్వాత ఎలుక పిల్ల కూడా కాదు. కానీ అది కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్. సరే, ఏదో ఒకటి తగలడండి, కానీ ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు రేపు వీడు వచ్చి వెళ్ళిన తర్వాత మనం మాంగళ్య షాప్కి వెళ్దాం. సరే, మాంగళ్య షాపింగ్ లో శారీ కొనిస్తానన్నావు కదా, అయితే పర్లా. ఇక్కడే త్యాగరే కానీ పక్కనే అది షాప్. ఇంకొక 1 అవర్ ఎక్స్టెన్షన్ చేస్తాలే, పోండి. సరే అయ్యా, పని అయిపోయింది. ఇక ధైర్యంగా చెప్పొచ్చు. రే జగన్, ఎక్కడున్నావురా? దా రే,
రే ఇంట్లో ఉన్నావా? ఇదో నువ్వు మా ఆవిడ నేను తిడుతుంటాను, నువ్వు మాత్రం నవ్వకూడదు సరేనా? అదేదో అంటారు చూడు, దుర్యోధనుడు ఏమన్నాడు? పాంచాలి నవ్వినందుకు కాదు, అక్కడ ఉన్న చెలికెత్తలు నవ్వారని కోపం వచ్చింది వాడికి. కాబట్టి దుర్యోధనుడు పడినందుకు కాదు, నవ్వినందుకు. ఓహో, దుర్యోధనుడు పడినందుకు కాదు, పంచాలి నవ్వినందుకు. ఓకే, ఏదైతే ఉంది కానీ నువ్వు మాత్రం నవ్వకూడదు సరేనా? నవ్వితే ఇద్దరిని కలిసి బాధేస్తుంది సరేనా? నువ్వు సైలెంట్ గా నువ్వు చూడాలనుకున్నావు నేను ఎలా ఆవిని గదుగుతానని సరేనా? ఇట్రా, ఆడ కెమెరా కనపట్లేదు, ఏ టీవీ పెట్టారో ఏంటో. నువ్వు తిడుతుంటే చూడాలని చాలా ఆనందంగా వచ్చాను రా. కదా, నేను తిడతాను నువ్వు చూడు, కానీ నువ్వు నవ్వడమో లేకపోతే ఓ గంతేయడమో, అదేదో స్టేడియంలో వాడు 6 కొట్టంగానే ఎగురుతారు చూడు ఈ అని, అలాంటివన్నీ చేయకు. నేను హామీ ఇస్తున్నాను కదా, కానీ సరేదా. కాంతం, కాంతం అండి వస్తున్నాండి. ఏంటి కుర్చీలు కూడా లేవా? అన్ని ఎత్తుకుపోయారు ఎవరన్నా? లేదండి లేదండి, కూర్చోండి కూర్చోండి. నేను కూర్చోనా? మరి వీడు నిలబడతాడా? సరేలే, యంగ్స్టర్ కదా నిలబడతాడులే, మొన్నే రిటైర్ అయ్యాడు యంగ్స్టర్. దా రే ఇట్రారా, వాడికి వచ్చి కుర్చీ కావాలి కదా, ఒక కుర్చీ లేదా? ఏం అడుగుతారు? పర్వాలేదు, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. అంటే నీకు మావిని తిడితే చాలంటావు అంతేనా? అంతే కదా, నీకు కూర్చోవడం కాదు తినడం కాదు సరేనా? అది ఒక్కటే చాలు. సే కాంతం, నిన్నే వస్తున్నాండి, పిలిచారా? ఎక్కడ తెచ్చాలి? పొద్దున్న నుంచి పిలుస్తున్నాను, వినిపించలేదా నీకు? సారీ అండి, వినిపించలేదు. చెప్పండి. మా ఫ్రెండ్ జగన్మోహన్ రావు వచ్చాడు చూడు. నమస్తే అమ్మా. నమస్తే అండి. చాలా మంచి కుర్రాడు, మొన్నే పెళ్ళయింది. వాళ్ళ ఆవిడ ఎంత బాగా చూస్తుంది తెలుసా? వీడంటే ఆవిడకి ఇది అండి. అలాగా కాబట్టి పోయి తొందరగా వంట అయిపోయిందా? చెప్పాగా నిన్నే డిన్నర్ వస్తానని. అయిపోయిందండి. ఒకటి. అమ్మో, నిజంగానే చెప్పినట్టుగానే కదా. చూసావా ఎంత భయం ఆవిడికి? నువ్వు లోపల రారా, బయటికి వెళ్ళకు. ఆవిడేం కొట్టదు, నేను ధైర్యంగా ఉన్నా, నేనే ఉన్నా, నీకేం భయరా? ఏమోరా, చూడు అలాంటిదిరా, అందుకని ఎందుకైనా మంచిదని కొంచెం జాగ్రత్తలో చూడు. నేను ఇచ్చిన ధమ్కీకి ఇప్పుడు చికెన్ పులావ్ తింటావు కదా, మటన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ అన్ని తింటావు కదా. సూపర్. రెడీ, పొట్టలో రెడీ చేసుకో, వచ్చేస్తుంది ఆవిడ. కాంతం, ఎంతసేపు? మా ఫ్రెండ్ వచ్చి గంట అయింది, ఇంకా ఎంతసేపు చేస్తావు వంట? తొందర చెయ్యి. అలాగండి, అయిపోయిందండి, వంట అయిపోయింది. తీసుకురా పెట్టు. అలాగే అండి. బా, ఎన్నిసార్లు చెప్పాలి తొందర చేయమంటే అర్థం కాదు. చూసావా రే, నిన్నే చూడు. ఉప్పే లేదు దీంట్లో, ఏం వంట చేసేది? ఏమైందండి? ఉప్పు లేదు దాంట్లో. 2 రే, నెంబర్లు లెక్క పెడుతుందిరా. ఏమన్నా ఉందా? ముందుగా చెప్పరా బాబు, నేను నా జాగ్రత్తలో ఉంటాను. నువ్వు ఉండు, ఇట్లారా. అలా బయటికి వెళ్తే నువ్వు కనబడవు, నీకు తెలియదు పెట్టదు. ఈ త్యాగరాజ సభలో బయటికి వెళ్తే నువ్వు కనబడవు స్కిన్లో, అర్థమైందా? అయితే నేను చెప్పేది నువ్వు, ఆవిడ 1, 2 లెక్క పెట్టేది ఎందుకంటే ఉప్పు 2 సార్లు వేసానని చెప్పిందిరా. నువ్వు భయపడతావేంటిరా? నువ్వు అందుకని మీ ఆవిడ నిన్ను తిడుతుంది. చూడు నేను ఎంత ధైర్యంగా మాట్లాడతాను చూడు. ఇప్పుడు 2 చెంచాలు వేసిందంటావా? 2 చెంచాలు వేసాను అని చెప్పింది. ఎప్పుడు అర్థం చేసుకుంటావు రా జీవితంలో? 2 అంటే ఏమన్నా అలాంటి 1, 2 కర్రలు రెడీ చేసుకుంటుందేమో. అదేరా, నీకు మీ ఇంట్లో మీ ఆవిడ వార్నింగ్ ఇచ్చి నీకు అలవాటు అయిపోయింది. ఎక్కడ పోయినా అదే అనిపిస్తుంది. దా, అలా ఏం లేదు అన్నయ్య, ఏదో ఈ మైండ్ బాగోక కొద్దిగా ఉప్పు ఎక్కువైంది. సారీ అండి, ఏమనుకోకండి. సరే కాంతం, నుంచి మంచిగా చేసి పెడతాను ఈసారి వచ్చినప్పుడు. సరే గాని బానే చెప్పావు, అన్నయ్యకి బానే చెప్పావు. కానీ సంజయ్షి, ఇదో ఐస్ క్రీము, ఆ తర్వాత ఒక్కలు ఉంటాయి కదా తమలపాకులు, అవి తీసుకురా. తినేసాడు. ఎవరైనా తమలపాకులు తింటారా అండి? మేం తింటాం, వీలైతే 2 కలుపుకొని తింటాం. నీకేమైనా అభ్యంతరమా? చెప్పింది చెయ్యి. అలాగే అలాగే, అన్నిటికీ తిరిగి చెప్పాలా? చూసావా? సూపర్. 3 అంటరా? 3 వచ్చిందేమోరా కొట్టడానికి 3 వచ్చిందేమోరా. రే ఆడ చూడరా, నువ్వు కనబడవురా, బయటికి వెళ్తే స్క్రీన్ లో ఉండవురా, సరేనా? అయితే ఆవిడ 3 అని చెప్పింది ఏంటి తెలుసా? 3 ఆకులు పెట్టుకొని, ఆకులు ఒక్కలు ఇందాక పాడారు కదా ఎవరు, ఆకులు పోకులు ఇవ్వద్దని.
అట్లా ఆకులు పోకులు పెట్టుకొని 3 ఆకులు పెట్టుకొని తినమంటుందిరా. కానీ నువ్వు చెప్తున్నావు కానరా, ఇదిగోండి నాకు ఐస్ వెనకాతలు క్రీమ్. ఏదో అర్థం అనిపిస్తుందిరా నాకు ఇదిగోండి కొంచెం. తమలపాకులు. నువ్వు ఒక పాకు, ఆయన ఒక పాకు తినండి. రైట్, థ్యాంక్ యూ. చూసావా ఇంతకీ మీ మీ ఇంటికి పోయి ఇలాగే బెదిరిస్తావా మీ ఆవిడ్ని? చెప్పురా, బెదిరిస్తావా లేదా? ధైర్యం వచ్చిందా లేదా నీకు? ధైర్యం కొంచెం వచ్చినట్టుగా రా, అనిపిస్తుంది. లోపలికి రా, లోపలికి రా. అనిపిస్తుంది కానీ ఎందుకు వెనకాతల చిన్న అనుమానం కూడా ఉందిరా. చూడు, నేను జయ గణేష్ మ్యూజికల్ నడుపుతా. కొత్త వాళ్ళని సింగర్స్ పట్టుకొచ్చి స్టేజ్ మీద పాడిస్తా, వాళ్ళకి ధైర్యం ఇస్తా. అట్లాగే నువ్వు కొత్తగా పెళ్ళైంది కాబట్టి నీకు ధైర్యం ఇచ్చాను. ఇప్పుడు నేను ఎలా బెదిరించానో అలాగే మీ ఇంట్లో పోయి బెదిరించు, సరేనా? ఇప్పుడు చూడు అస్సలు స్టోరీ బయటకు వస్తుంది చూడు. సై కాంతం సై, ఎక్కడ తెచ్చావే? ఏదిరా? 3 వరాలు అన్నావు ఇచ్చా, ఇంకేంటి నీ ఓవర్ యాక్షన్? ఇట్లానే చేస్తా. నీ ఫ్రెండ్ దగ్గర బిళ్ళపి నా దగ్గర ఇస్తావా? అవన్నీ చదురు, ఆ పళ్ళాలు తీసుకెళ్ళి శంకులే పనమాసుది పని చేయించుకో, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుని వస్తా. పనమే రాకపోతే నువ్వు తోరా, తింటున్నావు కదా 3 పూట్ల బుద్ధులాగా. మా నాన్నకి అప్పుడే చెప్పా ఈ పిల్ల వద్దని, వింటాడా? సరే, థ్యాంక్ యూ. ఎవరికి వాళ్ళు మా జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్లో సింగర్సే కాదండి, డ్రామా ఆర్టిస్టులు కూడా ఇలా చెప్తే అలా క్యాచ్ చేస్తారు. ఈ డ్రామాని నేను ఆలోచనలో ఉండింది, ఇప్పటికిప్పుడు అమలు చేశాను అనమాట. దీనికి రిహార్సల్ లేదు, స్క్రిప్ట్ లేదు, డైలాగ్ లేదు, ప్రాక్టీస్ లేదు. అందరు ముగ్గురం అలా 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 అల్లుకుపోయాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ అస్. పాటలు పెట్టేద్దాం. కోటప్పకొండకు వస్తానని శ్రీదేవి వాడుతాంట. ఇప్పుడే చూశారు కదా, నేనేం శ్రీదేవి చెప్పినా నేనేం కాదని లేను. కాబట్టి శ్రీదేవితో ఈ పాట పాడాల్సిందే నేను. మిగతా పాటలన్నీ వచ్చేస్తే నో ప్రాబ్లం.